మనకు ఒక సూపర్ హీరోని చూపెట్టిండు అన్న. నిజం చెప్తున్నా. ప్రశాంత్ వర్మ గారు ఆల్రెడీ ఇంటర్వ్యూలో ఏం చెప్పిండంటే, ఆల్రెడీ ఆయన చెప్పిన మాట ఏంటంటే, ప్రేక్షకులు గినక ఒక్కవేళ నాకు ఈ సినిమా ఒక రేంజ్లో ఉందని చెప్తే నేను అవతార్ లాంటి సినిమా ఒక రేంజ్లో తీస్తా అని చెప్పేసి ఆల్రెడీ తను ఇంటర్వ్యూలో చెప్పిండు. అన్న ఫిక్స్ అయిపో, ఇంకా నువ్వు షూటింగ్కి వెళ్ళిపో, అవతార్ 2 తీసేయి, ఎందుకంటే ఆ రేంజ్లో ఉంది ఈ సినిమా కూడా. సినిమాటిక్ వరల్డ్, సినిమాటిక్ యూనివర్సిటీ అని చెప్పి కొత్తగా క్రియేట్ చేసిన ఆయన. అది కానీ నిజం చెప్తున్నా అన్న, ఫస్ట్ మన రాజమౌళిని చూసినాం మనం, సెకండ్ ఈయననే అన్న. సో సినిమా అయితే బాగుంది. ఇందులో గెటప్ సీను కామెడీ మామూలుగా లేదు. గెటప్ సీన్ కూడా చాలా బాగా చేసిండు, చాలా బాగా అంటే చాలా బాగా చేసిండు. రెండోది వరలక్ష్మి గారు, ఒక ఫైట్ ఉంటుంది వరలక్ష్మి గారిది. ఆ ఫైట్ని చూస్తే మనకు గుజ్ బంప్స్ వస్తాయి. అరే మనకు కూడా ఒక అక్క ఉంటే ఇలా హెల్ప్ చేస్తుందేమో, ఇలా మన కోసం ఇది చేస్తుందేమో అని మనకు ఒక ఫీల్ వస్తుంది. మూడోది ఏంటంటే అన్న, బీజిఎం అన్న, బీజిఎం మాత్రం మామూలుగా ఇయ్యలే, గూస్ బంప్స్ వచ్చినాయి. ఒక ఇది ఉంది మనీ, ఆ మనీ ఆయన చేతిలో వచ్చినప్పుడల్లా బీజిఎం వస్తుంది అన్న. ఇట్లా గూస్ బంప్స్ వచ్చినాయి నాకైతే. చైర్ మీద కూర్చున్నా కదా, ఇట్లా అమ్మ ఏంద్ర ఇది అని అనుకున్నా. నిజంగా ఒక హనుమంతుని చూసినట్టు అనిపించింది అన్న. ప్రశాంత్ వర్మ గారు కంగ్రాచులేషన్. మీరైతే థియేటర్లు తక్కువ ఇచ్చిందని చాలా బాధపడుతున్నట్టున్నారు నాకు తెలిసి. కానీ ఒకవేళ నిజం చెప్తున్నా, థియేటర్ వాళ్ళందరూ ఫీల్ అవుతారు, మేము ఎందుకు ఇంత తక్కువ థియేటర్స్ ఇచ్చినామని. పక్కా మీ దగ్గరికి బాధపడి మీ దగ్గరికి మళ్ళీ వస్తారు. బాక్స్ ఆఫీస్ కొడుతుందన్న. ఒక ప్యాన్ ఇండియా లెవెల్లో సినిమా తీసినావు కదా, సో నువ్వు ఫిక్స్ అయిపో, చైర్ మీద కూర్చో, వాళ్ళే వచ్చేస్తారు మీ దగ్గరికి. టోటలీ మూవీ అయితే ఒక రేంజ్లో ఉంది, బాగుంది. ప్రతి ఒక్కరు సంక్రాంతి ఆడియన్ వచ్చి చూడాలని కోరుకుంటున్నాను అన్న. హనుమాన్ సినిమా చూసినా దీన్ని ఓం